హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో మనం అరిథమెటిక్ని బేసిక్గా ఈజీగా ఎలా మనం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో అందరికీ పనికొస్తుంది. సో ఇందులో ఏదో కొత్త పాయింట్స్ చెప్తామంటే లేదు, నేను చాలాసార్లు లైవ్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. అవన్నిటినీ కలిపి మనం ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏమి మిస్టేక్స్ చేస్తుంటారు జనరల్గా స్టూడెంట్స్, జనరల్గా ఏం మిస్టేక్స్ చేస్తారు అండ్ హౌ టు లెర్న్, ఆ ఓవర్కమ్ ఎలా, ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి ఎలా లెర్న్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మనం కొత్త కోర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం, ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అయితే మనం మిస్టేక్స్, జనరల్గా స్టూడెంట్స్ మెయిన్గా చేసే మిస్టేక్స్ ఏంటి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు సరే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, వెరీ గుడ్. సో మనం ఒక ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో అందులో మ్యాథ్స్ అరిథమెటిక్ సెక్షన్ ఉంది. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదైనా, ఏ సబ్జెక్ట్ అయినా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ తీస్తారు. ర్యాండమ్గా ఏ ప్రాఫిట్ అండ్ లాసో, లేకపోతే ఏ పర్సంటేజెస్, లేకపోతే ఏ టైమ్ అండ్ డిస్టెన్సో, లేకపోతే ఏ ట్రైన్ ప్రాబ్లమ్సో, ఇలాగా ర్యాండమ్గా తీసి వాటిని ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటారు. అంటే అది కూడా కనీసం కాన్సెప్ట్స్ నేర్చుకోరు, డైరెక్ట్ ఎంసీక్యూస్ చేసేయడం, లేకపోతే ఏదో ఒక ఛానల్లో లైవ్లో ఏదో ఒక ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ పేపర్స్ చూడడము. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ తీసుకొని చేయడం వల్ల నో యూజ్ అండి, అసలు ఎలాంటి యూజ్ ఉండదు. మీకు ఏదో కొంచెం నాలెడ్జ్ వస్తుందంటే ఏంటి, క్వశ్చన్ ఎలా ఉంది అని, బట్ దానివల్ల అయితే అది కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అలా మనం ఎప్పుడూ చేయకూడదు, ఓకేనా? సో ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, చేయకూడనిది ఏంటి అంటే అన్నిటికీ ఫార్ములాస్. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ప్రతి దానికి ఫార్ములా, అంటే ఇప్పుడు 100 రకాల క్వశ్చన్స్ ఉంటే ఆ 100 రకాల క్వశ్చన్లకి 100 రకాల ట్రిక్స్ అనమాట, లేదా 100 రకాల ఫార్ములాస్. అంటే అన్నీ మనం గుర్తుపెట్టుకోలేమండి. అన్నీ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడు, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే, అంత టైం మనకు ప్రాక్టీస్ అంత ప్రాక్టీస్ చేస్తే ఆ హండ్రెడ్స్ ఆఫ్ ట్రిక్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. బేసిక్గా ప్రతిదానికి ఫార్ములా, ప్రతిదానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోవాలి, దానికి ఫార్ములా వాడతాం, ఎలాగా తప్పదు. అంతేకాని ప్రతి చిన్న క్వశ్చన్ కంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రిక్ని గుర్తుపెట్టుకోవాలంటే అది ఎవరి వల్ల సాధ్యపడదు. మనం ఆ థింగ్ కూడా ఎప్పుడు కూడా మనం అది కూడా చేయకూడదు, ఓకేనా? అండ్ మరొక మిస్టేక్ మెయిన్గా ఏం చేస్తుంటారు స్టూడెంట్స్, చాలామందిలో నేను చూశాను, క్వశ్చన్ని చదువుతారు, అది అర్థం కాదు, అర్థం కాకుండానే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అర్థం కాకుండా ఆన్సర్ ఎలా చేస్తారండి అసలు? ఫస్ట్ ఇప్పుడు మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ని చదివారు అనుకోండి, అక్కడ ఏదో ఒకటి ట్రై చేస్తే మీనింగ్ ఉంది. కానీ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా ఆ క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ నేను చాలా మంది స్టూడెంట్స్లో చూశాను, క్వశ్చన్ ఏంటి అని అడిగితే దానికి అక్కడ ఉన్నది కాకుండా ఇంకా ఏదేదో చెప్తూ ఉంటారు. అంటే మీరు ఏవేవో క్వశ్చన్స్ చూసింది వాటిని అన్నిటినీ గుర్తుపెట్టేసుకుని, అంటే ఆన్సర్ ఇలా చేయాలని, ఆన్సర్ని కాదండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్సర్లో చేసే ఆ మెథడ్స్ని అన్నిటినీ గుర్తుపెట్టేసుకొని ఏదో ఒక క్వశ్చన్ చూస్తే ఆ టాపిక్లో ఆ మెథడ్ని ఏదో చేద్దామని చాలామంది ట్రై చేస్తుంటారు. అంటే నాట్ ఈవెన్ క్వశ్చన్ అర్థం చేసుకోకుండా. ఏంటి ఈ మిస్టేక్స్ అన్నిటినీ ఓవర్కమ్ ఎలా అవ్వాలంటే మెయిన్ థింగ్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చెప్పుకున్నాం ఏంటి, ఏదో ఒక ర్యాండమ్గా టాపిక్ ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 year అయినా సరే ఇప్పుడు ఏం తప్పులేదు. మీకు ఒకవేళ క్లియర్గా బేసిక్స్ రాకపోతే ఫస్ట్ థింగ్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో ఏమని, అసలు హోల్ నెంబర్ ఏంటి, అక్కడి నుంచే నేర్చుకోండి. అది ఎగ్జామ్లో సార్ మా ఎగ్జామ్లో రాదు, వద్దు.
ఫస్ట్ ఆ బేసిక్ మినిమం ఐడియా అనేది ఉండకపోతే ఎలా అండి? సింపుల్ క్వశ్చన్స్ కూడా నేను చాలాసార్లు లైవ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు అసలు వాళ్ళు చెప్పట్లేదు. అంటే సింపుల్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అన్న ఆ రిలేటెడ్ క్వశ్చన్ కూడా రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఎలా చెప్పండి? హౌ? సో అందుకనే మనకి ఏంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి డెఫినెట్గా. అందులో అయితే అసలు నో డౌట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, ఫార్ములాస్ గురించి చెప్పాను. ఏంటి సార్ ఫార్ములాస్ కొన్నిటి కావాలి కదంటే, ఎస్ కొన్నిటికి కావాలి, డెఫినెట్గా ఒప్పుకుంటాను. బట్ అలాగని ప్రతి క్వశ్చన్కి ఫార్ములా అంటే నో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాన్ని ఏం చేయొచ్చు, మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యావరేజెస్ లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, యావరేజెస్ లాంటి టాపిక్ మనం చూసినప్పుడు యావరేజెస్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా నేర్చుకున్నాం అనుకోండి, అది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అంటే యావరేజెస్ సింపుల్ ఫార్ములానే, ఒకటే ఫార్ములా, మెయిన్ ఫార్ములా. యావరేజ్, కొన్ని అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని సింపుల్గా చెప్పొచ్చు మనం. బట్ దానికి కూడా మనం కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాన్సెప్ట్ని నేర్చుకోవడం అండ్ ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా అప్లై చేయగలగడం. అంటే నేను ఇందాక చెప్పాను, క్వశ్చన్స్ ఏదో ఒకటి అర్థం చేసుకోకుండా ఆల్రెడీ ఇంతకు ముందు చూసినవి వాటిని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది మనం చెయ్యకూడదు. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకే అర్థం అవుతుంది. ఆ క్వశ్చన్ని చదివినప్పుడు ఆ క్వశ్చన్ కనుక అర్థం చేసుకుంటే అప్పుడే అందులో కాన్సెప్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్లోగా అవ్వచ్చు, అక్కడ స్టార్టింగ్ కొంచెం టైం పట్టచ్చు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. బట్ ప్రాక్టీస్ చేయగా ఇక్కడ ఇప్పుడు కూడా ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ చేయగా మీకు ఆ కాన్సెప్ట్ అనేది కనుక తెలిస్తే చాలా చాలా ఫాస్ట్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు, అందులో నో డౌట్ అండి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా చేయడం, క్యాలిక్యులేషన్స్ స్పీడ్ పెంచుకోవడం. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది డెఫినెట్గా మనం పెంచుకోవాలి. ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేయాలి. అది కూడా ఎలా వస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్మార్ట్ మెథడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్ లాంటి టాపిక్స్లో మనం తీసుకుంటే, అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ అనే కాదు, మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నా సరే అక్కడ ఏదో ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ని ఎలా ఫాస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే డిజిట్ సమ్ లాంటివి యూజ్ చేయడం, లేదా లాస్ట్ డిజిట్స్ని మనం చూసుకోవడం, అలాగే లేదా మల్టిపుల్స్ని చూసుకోవడం, లేదా మన ఆప్షన్స్ నుంచి కూడా ఆన్సర్స్ చేయడం. ఇలాంటి స్మార్ట్ మెథడ్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ థింగ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఎలా పెరుగుతుందంటే ఆ స్మార్ట్ మెథడ్స్ తెలిసినప్పుడు, వాటిని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు అన్నీ చెప్పానా, డిజిట్ సమ్ అంటే చాలామందికి తెలుసో లేదో తెలియదు, కొంతమందికి తెలిసే ఉంటుంది డెఫినెట్గా. అలాగే లాస్ట్ డిజిట్స్ చూసుకుంటాం, మల్టిపుల్స్, ఇవన్నిటినీ కూడా చూసుకొని స్మార్ట్ వేలోని ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట ప్రాక్టీస్ చేసుకుంటే. ఓకేనా? సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మెయిన్ మిస్టేక్స్ చెప్పాను, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పాను. సో మన సైడ్ నుంచి ఒక కోర్స్ అనేది అయితే లాంచ్ చేస్తున్నామండి. అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న బేసిక్స్ నుంచి బేసిక్స్ కవర్ అవుతాయి క్లియర్గా. అండ్ ఆ స్మార్ట్ మెథడ్స్ అని చెప్పాను, ఆ స్మార్ట్ మెథడ్స్ కూడా మనం ఇక్కడ డెఫినెట్గా కవర్ చేస్తాం. అండ్ ప్రతి టాపిక్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి కూడా అర్థమయ్యేలాగా బేసిక్ నుంచి మనం ఇస్తాం. అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా క్వశ్చన్స్ కూడా ఇస్తామండి. ప్రతి వీడియో తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో చూసుకోండి, 0 to హీరో ఖచ్చితంగా మీరు అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉన్న ఎనీ ఎగ్జామ్ని క్రాక్ చేసి జాబ్ సంపాదించడానికి ఈ కోర్స్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది మీకు. సో ఇది 1 year వ్యాలిడిటీ, ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఆఫర్ అనేది నేనైతే ఇస్తున్నాను. స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఇంకొక 20% డిస్కౌంట్ అండి. 20% డిస్కౌంట్ అంటే 2500 మీద ఇంకో 20% డిస్కౌంట్ అంటే 2000 రూపీస్కి మాత్రమే కోర్స్ వస్తుంది. అది ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే.
మొదటి 200 మందికి మాత్రమే ఈ ఆఫర్ అనమాట. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూసుకుంటే మన యాప్లో ఉంటాయి. జీజేపీ తెలుగు యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అండ్ వీటికి క్లాసెస్ స్కెడ్యూల్ అనేది ఉందండి. ఆ స్కెడ్యూల్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. ఓకేనా? అంటే నేను 100 డేస్ ఆల్మోస్ట్ 103 అప్రాక్సిమేట్ 100 డేస్ అనుకోండి. సో 100 డేస్లోని కంప్లీట్గా ఇదంతా కోర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వాటి స్కెడ్యూల్ కూడా నేను చాలా క్లియర్గా ఇచ్చాను. యాప్లో కూడా మీరు ఆ కోర్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఆ పీడిఎఫ్ ఉంటుంది క్లియర్గా. Jan 26 అంటే నిన్నటి నుంచే ఈ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ ఫస్ట్ పార్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. అలాగే ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఈరోజు అప్లోడ్ అవ్వడం జరిగింది, January 27th. ఆ నెక్స్ట్ 2nd, 3rd, 4th, 5th పార్ట్స్, అలాగే వాటి ప్రాక్టీస్ టెస్ట్లు అలా డేట్ వైజ్ అనమాట. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 3 కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో అండ్ May 7th కల్లా ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. చూసుకోండి. ఇంకో ఆఫర్లోని ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన ఏంటంటే 20% డిస్కౌంట్తో పాటు ప్రెజెంట్ జాయిన్ అయిన వాళ్ళకి 15 months వ్యాలిడిటీ వస్తుందండి. నార్మల్గా అయితే ఎంత 1 year వ్యాలిడిటీ అందుకే చెప్పాను, 15 months వ్యాలిడిటీ. సో మీకు సఫిషియంట్ టైం, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే కొంచెం స్లోగా ఉంటారు కాబట్టి మీకు సఫిషియంట్ టైం కూడా దొరుకుతుందన్నమాట. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా సరే, ఇప్పుడు మీరు చదువుతున్నా సరే డెఫినెట్గా మీరు ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనండి? సో ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో వాటన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.